సంధ్యా కమల్. వెల్కమ్ టు దిస్ వీక్ బిగ్ స్టోరీ. కంటెంట్ క్రేజ్ విషయంలోనే కాదు, డిఫరెంట్ మూవీస్, యాక్షన్, ఎలివేషన్, డాన్స్, ఇలా ఒక్కటేంటి ఫుల్ ప్యాకేజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు సీనియర్ హీరోలు. ఇప్పటి వరకు క్రేజే అనుకుంటే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రికార్డులకు కూడా పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నారు. మరి సీనియర్ హీరోల్ని లైట్ తీసుకుంటే కష్టమేనా? వీళ్లతో అంత ఈజీ కాదా? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, బన్నీ ఈ యంగ్ హీరోలు ఒకరితో ఒకరు పోటీ కావచ్చేమో కానీ వీళ్ళందరికీ సాలిడ్ గా పోటీ ఇస్తున్నారు సీనియర్ హీరోలు. 60s లో ఉన్నా 70s లో ఉన్నా మేము ఇంకా ఎవర్ యంగ్ అంటున్నారు సీనియర్లు. అందుకే యాక్టింగ్, ఎలివేషన్ తో పాటు పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీస్ చేస్తూ రిలీజ్లతోనే కాదు కలెక్షన్స్ తో కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. అలా మెగాస్టార్ చిరంజీవి 71 ఏళ్ల వయసులో ఇంకా దూకుడు చూపిస్తున్నారు. మనశంకర వరప్రసాద్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన 71 ఏళ్ల చిరంజీవి సినిమాల్ని సూపర్ స్పీడ్ గా చేస్తున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలకి టఫ్ ఫైట్ ఇచ్చేలా స్టైల్, యాక్షన్ తో పవర్ ప్యాక్డ్ కమర్షియల్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. లేటెస్ట్ గా బాబీతో చేస్తున్న సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. కనిపించడానికి సింపుల్ గా ఉన్న స్టైలిష్ యాక్షన్ యాంగిల్ కూడా చూపిస్తున్నారు మెగాస్టార్. కాకా టైటిల్ తో బాబీతో చేస్తున్న సినిమా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి హింట్ ఇవ్వని బాబీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఇంప్రెస్ అయ్యేలా క్రేజీ వీడియో రిలీజ్ చేశాడు. అంతేకాదు, వచ్చే సంక్రాంతి పండక్కి ఈసారి కూడా బాక్సాఫీస్ బాస్ డే అంటూ హింట్ ఇచ్చేశాడు. రోజు రోజుకి యంగ్ అయిపోతూ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ మెగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసే పనిలో బిజీగా ఉన్నారు చిరంజీవి. అందుకే ఎన్ని ఫ్లాప్లు వచ్చినా మెగాస్టార్ సినిమా రిలీజ్ అంటే అదే ఎక్స్పెక్టేషన్స్, అదే క్రేజ్ తో థియేటర్స్ కి వెళ్తున్నారు జనాలు. ఈ సంక్రాంతికి థియేటర్లోకి వచ్చిన మనశంకర వరప్రసాద్ బరిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నా సరే వెనక్కి నెట్టి మరీ 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దాంతో వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. చిరంజీవి ఈ సినిమానే కాదు, వరుసపెట్టి మరో 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి సోషియో ఫ్యాంటసీ యాక్షన్ మూవీ విశ్వంభర ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికైనా థియేటర్లోకి వస్తుందనుకున్నారు. అయితే ఈ మూవీ ఇంకా డిలే అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక శ్రీకాంత్ ఓదెలాతో చిరంజీవి అనౌన్స్ చేసిన సినిమా స్టార్ట్ అవుతుందంటూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలన్నింటిలో చిరంజీవి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. దాంతో మెగాస్టార్ చేస్తున్న సినిమాలన్నింటిపై హైప్ పెరిగిపోతోంది. మరోవైపు సీనియర్లకే కాదు యంగ్ హీరోలకి కూడా చిరంజీవి టఫ్ ఫైట్ అన్న చర్చ జరుగుతోంది. ప్రెజెంట్ యంగ్ హీరోలకు థ్రెట్ గా మారింది సీనియర్స్ లో చిరంజీవి ఒక్కరే అనుకుంటే పొరపాటే. జెన్జీ యూత్ కూడా కనెక్ట్ అయ్యే డైలాగ్స్ తో, పవర్ఫుల్ మాస్ యాక్షన్ తో సోలో సినిమాలు చేస్తూ ఇంకా సందడి చేస్తున్న బాలకృష్ణ అప్కమింగ్ మూవీస్ ఎలా ఉండబోతున్నాయి? ఈసారి పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ఉందా? సీనియర్ స్టార్స్ లో మాస్ ఫాలోయింగ్ బాగా ఉన్న హీరో బాలయ్యే. 40 ఏళ్లుగా డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తూ మాస్ యాక్షన్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. 65 ఏళ్ల ఈ సీనియర్ హీరో ఇప్పటికీ భారీ యాక్షన్ సీన్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. మిగిలిన హీరోలందరూ యంగ్ హీరోలతో మల్టీ స్టారర్స్ కమర్షియల్ సినిమాలు చేస్తుంటే బాలయ్య మాత్రం ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా అనుకున్న ఈ సినిమా కాస్త ఇంట్రెస్టింగ్ యాక్షన్ మూవీగా టర్న్అవుట్ అయింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో అంటే ఎలాగూ మాస్ పీక్స్ కి చేరుతుంది. దాంతో ఫ్యాన్స్ కి హై ఇవ్వడం గ్యారంటీగా కనిపిస్తోంది. మరోవైపు ఈ సినిమా అవ్వకుండానే కొరటాల శివ డైరెక్షన్ లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ స్టార్ట్ చేశారు బాలయ్య. కొరటాల శివ స్టైల్ సోషల్ ఇంట్రెస్ట్ స్టోరీ, బాలయ్య స్టైల్ మాస్ పవర్ఫుల్ డైలాగ్స్ కలిపి రాబోతున్న ఈ మూవీపై ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. చిరంజీవి, బాలయ్యకి హార్డ్ కోర్ మాస్ ఫ్యాన్స్ ఉంటే మిగిలిన ఇద్దరు సీనియర్లకి న్యూట్రల్ ఫ్యాన్స్ ఉన్నారు. అటు జనరల్ ఆడియన్స్ తో పాటు ఈ హీరోలకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. మరి ఈ వయసులో కూడా తమ ఆడియన్స్ ని కాపాడుకునేలా సీనియర్లు ఏం చేస్తున్నారు? మరో సీనియర్ హీరో వెంకటేష్ మాస్ యాక్షన్ జోలికి వెళ్లకుండా ఫస్ట్ నుంచి తనకు హిట్స్ ఇచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ ని నమ్ముకున్నారు. అందుకే వెంకటేష్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే టాక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. మిగిలిన హీరోలు మాస్ యాక్షన్ అంటూ పరుగులు పెడుతుంటే వెంకటేష్ మాత్రం ఫ్యామిలీ సబ్జెక్టులతోనే హిట్లు కొడుతున్నారు.
అలా వరుసగా సక్సెస్ లో ఉన్నారు వెంకటేష్ ఒకవైపు స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తూ మరోవైపు సోలో హీరోగా సినిమాలు లైన్ లో పెట్టేశారు. మనశంకర వరప్రసాద్ తో చిరంజీవితో పాటు ఇంపార్టెంట్ రోల్ చేసిన వెంకటేష్ త్రివిక్రమ్ తో ఆదర్శ కుటుంబం అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా సంక్రాంతికి వస్తున్నాం మనశంకర వరప్రసాద్ తో హిట్స్ లో ఉన్న వెంకటేష్ ఆదర్శ కుటుంబంపై అంచనాలున్నాయి. ఈ సినిమా కంప్లీట్ కాకముందే కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లిచ్చిన అనిల్ రావిపూడితో జనవరి 12 విడుదల అనే సినిమా చేస్తున్నారు. సంక్రాంతికి హిట్లన్నీ తన పేరు రాయించుకున్న అనిల్ రావిపూడితో వెంకటేష్ చేస్తున్న ఈ సినిమా ఇంకెన్ని కోట్లు రాబడుతుందో చూడాలి. మిగతా సీనియర్ హీరోలందరూ బాక్సాఫీస్ లెక్కలు, క్రేజ్ విషయంలో యంగ్ హీరోలతో పోటీ పడుతుంటే ఫిట్నెస్ విషయంలో పోటీ పడుతున్నారు 65 ఏళ్ల నాగార్జున. డిఫరెంట్ కంటెంట్ మూవీస్ చేస్తున్న నాగార్జున ప్రస్తుతం రా కార్తిక్ తో తన 100వ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. తన మైల్ స్టోన్ మూవీని రొటీన్ కమర్షియల్ మూవీగా కాకుండా సంథింగ్ స్పెషల్ గా ఉండాలని ప్లాన్ చేసుకున్నారు నాగార్జున ఎవరికో పోటీ అనడం కన్నా తన ఫ్యామిలీ హీరోలకే గట్టి పోటీ ఇస్తున్నారు. రీసెంట్ గా వెరైటీ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య, అఖిల్ ఇద్దరికంటే నాగార్జున అదిరిపోతున్నారంటూ ఫ్యాన్స్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు నాగ చైతన్య, అఖిల్ 100 కోట్ల హిట్లు కొట్టారు. ఇక నెక్స్ట్ నాగార్జునదే లేట్ అంటున్నారు ఆడియన్స్. సీనియర్లు ఎక్కడున్నా అక్కడ సెన్సేషనే. అది తెలుగైనా తమిళైనా. తెలుగులో ఇంకా ఎక్కువ మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ తమిళ్లో ఎప్పటికీ స్టార్ అంటే రజనీకాంతే. అంతలా దాదాపు 50 ఏళ్ల నుంచి తన క్రేజ్ కంటిన్యూ చేస్తున్నారు. అందుకే ఇప్పటికీ రజనీకాంత్ సినిమా అంటే తమకు డేంజరే అనుకుంటారు యంగ్ హీరోలు. తమిళ్లో సీనియర్లలో ఇప్పటికే కటౌట్ తో కలెక్షన్లు కొల్లగొడుతున్న హీరో అంటే రజనీకాంతే. సినిమా రిలీజ్ కాకముందే భారీ బిజినెస్ లు, రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ రికార్డులు సొంతం చేసుకుంటున్నారు రజనీకాంత్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జైలర్ సినిమానే. దాదాపు 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమా రజనీకాంత్ స్టామినాని ఆడియన్స్ తో పాటు యంగ్ హీరోలకు కూడా చూపించింది. ఈ సినిమాకి సీక్వెల్ గా నెల్సన్ డైరెక్షన్ లో హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి లాంటి స్టార్ క్యాస్ట్ తో జైలర్ 2 అక్టోబర్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. 74 ఏళ్ల వయసులో కూడా ఇంకా పవర్ఫుల్ మూవీస్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. క్రేజ్ విషయంలోనే కాదు, కలెక్షన్లు, రికార్డుల విషయంలో కూడా ఆయన తర్వాతే ఎవరైనా. ఇప్పుడు అన్ని సినిమాల రికార్డులకు చెక్ పెట్టేలా జైలర్ 2తో పాటు ధర్మన్ అనే మరో ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు రజనీకాంత్. ఈ సినిమాలో డాక్టర్ గా కొత్తగా కనిపించబోతున్నారు తలేవా. సోలోగా 2 సినిమాలతో పాటు వర్సటైల్ స్టార్ కమల్ హాసన్ ప్రొడక్షన్ లో అశ్వత్ మారిముత్తుతో మరో పవర్ఫుల్ మూవీ చేస్తున్నారు రజనీ. ఈ సినిమాలో నువ్వా నేనా అంటూ పోటీ పడబోతున్నారు. ఈ సినిమాని కూడా నెల్సన్ డైరెక్షన్ లోనే చేస్తున్నారు రజనీకాంత్. 70 ఏళ్ల కమల్ హాసన్ కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ తన సత్తా చూపిస్తున్నారు. సినిమా హిట్ ఫ్లాప్ సంగతి పక్కన పెడితే డిఫరెంట్ క్యారెక్టర్స్ తో తన వర్సటాలిటీని ప్రూవ్ చేసుకుంటున్న కమల్ కల్కి 2లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారు. సెకండ్ పార్ట్ లోనే అసలు సిసలు కమల్ మ్యాజిక్ చూస్తారని ఇప్పటికే టీజ్ చేస్తున్నారు డైరెక్టర్ నాగశ్విన్. యాక్టింగ్ వైజ్ ప్రయోగాలు, క్యారెక్టర్ వైజ్ ఎక్స్పెరిమెంట్లు చేయడంలో కమల్ హాసన్ తర్వాతే ఎవరైనా. ప్రజెంట్ కల్కి 2తో పాటు రజనీకాంత్ తో కలిసి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో పవర్ఫుల్ యాక్షన్ మూవీ చేస్తున్నారు కమల్ హాసన్. తెలుగు, తమిళ్తో పాటు సీనియర్ యాక్టర్ల హవా కన్నడ, మలయాళంలో కూడా ఉంది. కన్నడలో యష్ లాంటి స్టార్ హీరోలు ఉన్న సీనియర్లకు ఫుల్ స్పేస్ ఉంది. అందులోనూ శివరాజ్ కుమార్ సినిమాలంటే క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 63 ఏళ్ల కన్నడ సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ మొన్నటి వరకు యాక్షన్ తో అదరగొట్టారు. జైలర్ లో శివరాజ్ కుమార్ చేసిన 2 నిమిషాల యాక్షన్ కి జనాలు ఫిదా అయిపోయారు. ఇప్పుడు సోలోగా గుమ్మడి నర్సయ్య సినిమా చేస్తున్నారు. 60s దాటినా ఇంకా యంగ్ హీరోలతో పోటీ పడుతూ పర్ఫార్మెన్స్ ఇస్తూ అదరగొడుతున్నారు శివరాజ్ కుమార్. కన్నడలో యష్, రిషబ్ శెట్టి లాంటి యంగ్ హీరోలు 100 కోట్ల కలెక్షన్స్ తో అదరగొడుతున్నారు. మరోవైపు శివరాజ్ కుమార్ లాంటి సీనియర్లు కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్నారు. ప్రస్తుతం గుమ్మడి నర్సయ్యతో పాటు శివరాజ్ కుమార్ బెయిల్, ఏ ఫర్ ఆనంద్ లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు సర్వైవర్, ఏ సూపర్ స్టార్ డాక్యుమెంటరీ అంటూ తన హెల్త్ జర్నీ డాక్యుమెంటరీ కూడా చేస్తూ ఎక్కువ సినిమాలతో బిజీగా ఉన్నారు శివరాజ్ కుమార్. కన్నడలోనే 63 ఏళ్ల సీనియర్ హీరో అర్జున్ ఇంకా యాక్షన్ కింగ్ గా సోలో సినిమాలు చేస్తూనే ఉన్నారు. అర్జున్ సక్సెస్ఫుల్ గా 45 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటూనే వరుసగా సినిమాలు చేస్తున్నారు.
బ్లాస్ట్ మూవీతో సాలిడ్ యాక్షన్ హీరోగా మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చిన అర్జున్ 75 కోట్ల కలెక్షన్స్ తో సూపర్ హిట్ అందుకుని సినిమాలతో బిజీ అవుతున్నారు. నిజానికి యంగ్ హీరోల కంటే ఈ సీనియర్లే ఎక్కువ సినిమాలతో బిజీగా ఉంటున్నారు అంటంలో ఏ మాత్రం డౌట్ లేదు. సంవత్సరానికి ఒక్క సినిమా చేయడానికే యంగ్ హీరోలు కష్టపడుతుంటే ఏకంగా 4-5 సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు సీనియర్లు. ఈ విషయంలో మలయాళ సీనియర్లు మమ్ముట్టి, మోహన్ లాల్ స్పీడ్ ని అందుకోవడం కష్టమే అంటున్నారు అందరూ. 64 ఏళ్ల మోహన్ లాల్ అయితే స్టంట్లు చేయడంలో యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. ఎంపురాన్ 2లో డాన్ గా యాక్షన్ చేసిన మోహన్ లాల్ తుడరుం సినిమా 235 కోట్లు క్రాస్ చేసి సరికొత్త రికార్డు సెట్ చేసి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. 30 కోట్లతో తెరకెక్కిన ఈ సింపుల్ ఫ్యామిలీ డ్రామా 235 కోట్లు కలెక్ట్ చేసి యంగ్ హీరోలకి తన బాక్సాఫీస్ స్టామినా చూపించారు. ఆ సినిమా తర్వాత 60s లో హృదయపూర్వం లాంటి రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీ చేసి 75 కోట్లతో మరో హిట్ కొట్టారు. ఇప్పటికే తుడక్కం, దృశ్యం 3తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న మోహన్ లాల్ కథనార్, అతి మనోహరం, రామ్ లాంటి డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. మలయాళ స్టార్ మమ్ముటి 74 ఏళ్ల వయసులో అదే చరిష్మాతో కొత్త కథలతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నారు. కలాం కావల్, పేట్రియాట్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన మమ్ముటి పాదయాత్ర, మట్టన్ చెర్రీ మాఫియాతో పాటు మరో 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు మమ్ముటి. మా కెరీర్ అంత ఉండదు మీ వయసు అన్న డైలాగ్ కి యాప్ట్ అయ్యే ఏజ్ లో ఉన్నా సరే ఈ 60s 70s హీరోలు క్రేజ్ కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదే లేదంటున్నారు. అందుకే వీళ్లతో అంత ఈజీ కాదని ఫీల్ అవుతున్నారు. మరి ఈ సీనియర్లు అప్ కమింగ్ మూవీస్ తో ఇంకేం రచ్చ చేస్తారో, ఏ రేంజ్ హిట్లు కొడతారో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇది ఈ వారం బిగ్ స్టోరీ. మరో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బాయ్. Fashion partner Shoppers Stop.